ఒక ముక్కుబడి ఉండింది. హుహు. ముక్కుబడి చెల్లించుకోవడానికి. వెంకటేశ్వర స్వామికి చెల్లించుకొని అండ్ ఆయన సన్నిధిలోనే నేను వేసుకోవడం జరిగింది. ఇది ఓకే. మహాప్రసాదంగా భావించి మనం ఈరోజు ఇంత సురక్షితంగా ఉన్నామన్నా, ఇలాంటి కయం ధరించినామన్నా ఆయన పెట్టిన భిక్ష. అండ్ ఈ భిక్షను నేను అక్కడే ఆయన కళ్ళ ముందే స్వీకరించడం జరిగిందమ్మా. ఇక్కడ చేస్తారు మీ గోల్డ్ జ్యువెలరీస్ అన్ని కూడా? చాలా మంది ఉన్నారమ్మా చేయడానికి. ఎందుకు మీరు సేవా కార్యక్రమాలు చేసి చెప్పుకోరు? ఫస్ట్ చేసేటప్పుడు 10 చేస్తే ఒకటి చెప్పుకుంటా అమ్మా. ఎందుకు మనం చేసేటివి ఎందుకు చెప్పుకోవాలి? లాట్ ఆఫ్ ఎన్నో చేసేది మీకు కూడా తెలుసు. 10 చేస్తే ఒకటి రివీల్ చేస్తా అంతే. ఇప్పుడు ఈ కడియం ఎంత ఉండొచ్చండి? ఇంతనే ఉందండి. అబ్బా బంగారం రేట్ ఏమో పెరిగిపోతోంది, మీరేమో కిలోల కొద్దీ ఆభరణాలు అంటే ధరిస్తే యాక్చువల్లీ బంగారం రేటు తగ్గినప్పుడు కొనుక్కున్న బంగారం ఇదా? ఇది. అంటే ఐ మీన్ ఆ గోల్డ్ బంగారం రేటు నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉండింది, అది పెరిగిందనమాట. దీన్ని చేయించే ప్రాసెస్ నాకు 2 years పట్టింది. అంటే మధ్యలో ఉడుదుడుకులు అన్నీ రావడం, ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆగిపోవడం, స్టార్ట్ చేయడం. 2 years దేవుడు అప్పుడు సహకరించాడు మనకు. ఇప్పుడు ధరించడం జరిగింది. మొత్తం మీ మీద ఇప్పుడు ఎన్ని కిలోల బంగారం ఉండొచ్చు? ఇంతనే ఉందమ్మా. కిలోలు? ఇంతనే ఉందమ్మా. మీ వెయిట్ కాకుండా దాని వెయిట్ ఇంత ఉందమ్మా. గోల్డ్ వెయిట్ ఇంతనే ఉంది. మిమ్మల్ని దొంగిలిస్తే, మిమ్మల్ని ఎవరైనా దొంగిలిస్తే 30 కోట్ల డబ్బు దొంగిలించినట్టేనేమో. 30-40 కోట్లు దొంగిలిస్తే అది కూడా వాళ్ళకు మహాప్రసాదం. అండ్ అది కూడా ఆ దేవుని అనుగ్రహంతో జరిగిందని చెప్పి ప్రతిదానికి యాక్సెప్టెడ్. మీకు ఒక ధైర్యం, అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అంటే ఎవరేం చేయలేరు అని కాదు, నన్ను కనురెప్పలాగా కాపాడే నా తల్లిదండ్రి ఆశీర్వాదాలు అండ్ నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను అన్న ఆ దేవుని ఆశీర్వాదాలు నాకున్నాయి. నాకు అదే ధైర్యం అమ్మా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎప్పటి నుంచి మీకు? అమ్మ వెంకటేశ్వర స్వామి మీదనే కాకుండా దైవభక్తి ఉంది. దైవభక్తి నాకు అన్ని దేవుళ్ళ నాకు దైవభక్తి ఎక్కువ అమ్మ. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రిని ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తికి దైవభక్తి కంపల్సరీ కలిగి ఉంటుంది అనేది నాకు ఒక చిన్న ఆలోచన. అంటే దైవభక్తి అయితే ఉంది, భగవంతుల్లో ఎక్కువగా నమ్మేది వెంకటేశ్వర స్వామిని కదా? వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని, రాముణ్ణి అందరినీ నమ్ముతానమ్మా. అందరినీ. ఎందుకంటే ఇప్పుడు ఈ పేర్లు అనేవి క్రియేట్ చేయబడినవి, కానీ దేవుడు ఒక్కడే. కరెక్ట్. మనం వివిధ రూపాల్లో అంటే మనం క్రియేట్ చేయబడినవి అంతే. ఒక ఆంజనేయ స్వామి అని, శివుడని, కాలభైరవుడని, ఆ మాత అని, వెంకటేశ్వర స్వామి అని. అండ్ నా దృష్టిలో ఇవన్నీ క్రియేట్ చేయబడినవి, కానీ దేవుడు ఒక్కడే. ఒక రూపమే అన్ని దర్శనాలు, మనకు అన్ని రూపాల దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు అంటే నేషనల్ మీడియా అంతా కూడా అక్కడికి వచ్చింది కదా, మళ్ళీ అదర్ స్టేట్స్ మీడియా కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏం అడిగారు, ఇలాంటి న్యూస్ ప్రెజెంట్ చేశారు మీ గురించి? వాళ్ళు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందమ్మా అదంతా. నేను ఆ మీడియా వాళ్ళు ఉన్నారనో లేకపోతే ఏదో పోలేని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళా. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఆ బ్రేక్ టైంలో అక్కడ ఉండడం, అలా చూపించడం జరిగిందమ్మా. సూర్యాభాయ్ అంటే ఒక గోల్డ్ సూర్యాభాయ్గా గుర్తింపు రావాలని ఉందా, లేకపోతే సూర్యాభాయ్ ఇలాంటి మంచి పనులు చేస్తాడు అన్న గుర్తింపు మీకు నచ్చుతుందా? సూర్యాభాయ్ అంటే ఎలాంటి ఐడెంటిటీ మీరు కోరుకున్నారు, ఇవాళ ఈ అటైర్లో ఉన్నారు? అమ్మ సూర్యాభాయ్ అంటే ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అని పిలుస్తారు నన్ను. అండ్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది అలా పిలుస్తారు, ఇష్టపడిన వాళ్ళు వేరేలా పిలుస్తారు. అండ్ ఎలా పిలిచినా సరే నాకు అంగీకారమే అమ్మ. మీరు అంటే ఎప్పుడు మీరు హైలైట్ అవుతారు కానీ మీ ఇంట్లో వాళ్ళని అస్సలు బయట ప్రపంచానికి చూపించరు, ఎందుకని? నాకు ఇష్టం ఉండదమ్మా. చాలు, ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని ఎందుకు రివీల్ చేయాలి? నాకెందుకో నాకు అది ఇష్టం ఉండదమ్మా. మీ ఇంట్లో మీరు ఒక్కరే ఇట్లా గోల్డ్ వేసుకుంటారా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్? నేను ఒక్కనే వేసుకుంటానమ్మా. వాళ్ళు ఎంతవరకు వేసుకోవాలో అంతే వేసుకుంటారు, అంతే అమ్మా. ఎందుకు మీకు గోల్డ్ అంటే ఇంత ఇష్టం? ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పానమ్మా, మళ్ళీ అది చెప్తే అంత బాగుండదు. అంటే చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా? అందరూ చూస్తుంటారమ్మా, అందరూ ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇంకేమైనా చేయించుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. చూద్దాం, ఒకవేళ అలాంటి ఆలోచన ఒకవేళ ఉంటే అండ్ ఆ దేవుడు ప్రసాదం స్వీకరిస్తే ప్రసాదంగా అనుకొని చేయించుకుందాం. ఫైనాన్షియల్ పొజిషన్ మీది ఎట్లా ఉంది? ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుందబ్బా ఇంత బంగారం, ఏం సంపాదిస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారు, అసలు ఐటీ కడుతున్నారా తిను
అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఉమ్. సో ఎట్లా ఏంటి మరి రియల్ ఎస్టేటా మీరు ఏం వ్యాపారం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానమ్మా. ఆ, ఇంత ఒకప్పుడు ప్రీవియస్లో మూవీస్ అండ్ సీరియల్స్ అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఒక్కటే చేస్తున్నామ్మా. ఓకే. ఇదంతా మీరు సంపాదించిందేనా లేకపోతే మీరు ఫస్ట్ నుంచి? లేదమ్మా, నేను సంపాదించింది. ఒక్కసారిగా ఒక మనిషి ఇన్ని కోట్లకి ఎలా పడగలెత్తాడు అని. ఒక్కొక్కసారి కొంతమంది కోటీశ్వర్లు అయిపోతుంటారు, ఒక్కొక్కసారి కోటీశ్వర్లు కూడా బిచ్చగారులు అయిపోతుంటారు. అది కూడా కరెక్టే. అండ్ ఆ భగవంతుని ఆశీర్వాదం, మనం చేసే మంచి పని అండ్ వాళ్ళ నోట్లలో నుంచి వచ్చే పాజిటివ్నెస్ ఇలా క్రియేట్ అయ్యానేమో మేబీ, ఐ థింక్. ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఇంత ధైర్యంగా బయట తిరుగుతారు. మీకు బిజినెస్లో ఒడిదుడుకులు అనేటివి ఉంటాయా? మీరు అప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారా లేకపోతే ఎప్పుడు మీరు అంటే హ్యాపీగా ఉన్నట్టు ఏం ప్రాబ్లమ్స్ లేనట్టే కనిపిస్తూ ఉంటారు? లైఫ్లో ఏది జరిగినా సరే మన మంచికే అనుకొని నడుస్తుంటా అమ్మా. ఏది జరిగినా సరే దాన్ని స్వీకరించుకుంటూ, మంచి అయినా చెడైనా, మంచి జరిగిందని చెప్పి పొంగిపోను, చెడు జరిగిందని చెప్పి కృంగిపోను. మ్మ్. ఏది జరిగినా అది దైవ నిర్ణయం అనుకొని ఇలానే ఉంటా అమ్మా. మ్మ్. ఏది జరిగినా మన మంచికే. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఏం సందేశం ఇచ్చారు మీరు? అమ్మ హైలైట్ కావాలని నేను హైలైట్ కాలేదు, ఆయన ప్రసాదంగా ఏదో జరిగిపోయింది అంతే. ఏం సందేశం ఇవ్వలేదమ్మా. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. దైవభక్తి ఉంటే చాలా మంచిది. చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్లకు దగ్గరగా ఉండండి, మంచి మనుషులకు దగ్గరగా ఉండండి, తల్లిదండ్రిని ప్రేమించండి, మన అనుకునే వాళ్ళని మాత్రమే నమ్మండి, మ్మ్. దేవుని పూజించండి అని సందేశం ఇచ్చాను. అందరూ బాగుండాలని సందేశం ఇచ్చానమ్మా. ఈ ఓల్డ్ సిటీ సూర్యాభాయికి అమ్మంటే చాలా చాలా ప్రేమ. అమ్మ సిక్ అయినప్పుడు డిప్రెషన్లోకి కూడా వెళ్ళారు అని విన్నాము. అవునమ్మా, తల్లి అంటే ఎవరికి ఉండదమ్మా. ఆ, ఒక ఆవుకు తన బిడ్డ అంటే ఇష్టం. నోరు లేకపోయినా సరే ప్రతి జీవికి వాళ్ళ బిడ్డల మీద, ప్రతి మనిషికి ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉండడం ఇంత చాలా కామను. కామను. అండ్ కొంతమంది తల్లిదండ్రిని ఇష్టపడరు, తల్లిదండ్రులకు నచ్చిన పనులు చేస్తుంటారు. బతికే 4 రోజుల్లో నాకు తెలిసి ప్రత్యక్ష దైవాలు ఎవరన్నా దైవం అంటే తల్లిదండ్రి. నాకు తెలిసి కనిపించని దేవుడు, కనిపించని దేవుడు అయితే కనిపించేది మాత్రం తల్లిదండ్రి. కరెక్ట్. డెఫినెట్లీ. అందుకు కనిపించే దేవుణ్ణి కూడా పూజిస్తూ, కనిపించని దేవుణ్ణి పూజిస్తూ, కనిపించే తల్లిదండ్రిని కూడా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలనేది నా యొక్క లక్షణం అమ్మ. చాలా మంచి విషయం చెప్పారు. కానీ ముందులాగా ఇప్పుడు ప్రేమలు అభిమానాలు ఉన్నాయా? కన్న తల్లినే చంపుతున్న రోజులు, స్వార్థం ఎక్కువైపోయింది. అండ్ పిల్లల్ని చంపుతున్నారు పేరెంట్స్. అది ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. సో మీరు అంటే మదర్ లవ్ గురించి చాలా బాగా చెప్పారు. మీకు ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఒకటి మాత్రం అమ్మ, తల్లిదండ్రిని బాధ పెట్టినవాడు, తల్లిదండ్రిని సరిగా చూసుకోలేనివాడు, వాని జన్మ అనేది వృధా. వాడు వేస్ట్ నా దృష్టిలో, ఎవరైనా సరే. అండ్ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళైనా సరే మనకు జన్మనిచ్చారు కాబట్టి, సరే నీకు నచ్చకపోతే, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తే సరే, మీరు వాళ్ళ మంచే కోరుకొని మీరు దూరం అవ్వండి. చిత్రహింసలు పెట్టకండి. నచ్చలేదు వదిలేయండి, మాటలు బంద్ చేసేసేయండి. ఎందుకంటే అలా నచ్చకుండా అయితే ఎవరు ఉండరు. కానీ సమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏదో జరిగి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, ఏజ్తో సంబంధం లేకుండా, అప్పట్లో ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ అటాక్స్ అని, ఇంకేదో క్యాన్సర్ అని, ఏదో పలు రకాల వ్యాధులు వ్యాపించి చాలామంది మరణానికి గురవుతున్నారు. ఈరోజు కనిపించే వ్యక్తి రేపు కనిపించట్లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా చనిపోవాల్సిన వాళ్ళమే. ఇది నెంబర్ 1. అండ్ ఎప్పుడు చనిపోతాం కూడా అసలు తెలియదు, అనుకోక అన్ఎక్స్పెక్టెడ్. ఇవి గుర్తు పెట్టుకొని బతికే 4 రోజులు ఎంతసేపు వాని గురించి వీని గురించి చెప్పుకోకుండా, నెగిటివ్గా ఒకరిని ద్వేషించకుండా,
అసూయాభావం కలగకుండా మంచిగా నీకున్న దాంట్లో నువ్వు బతికి. ఉమ్, కాళ్ళు చేతులు అన్నీ మనకు చాలా బాగున్నాయి, మనం మాట్లాడగలుగుతున్నాం, మాట్లాడలేని జీవులం కాదు మనం. ఉమ్, మనం ఇంత మాట్లాడి ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నలుగురిని దూషించకుండా, నలుగురిని బాధ పెట్టకుండా, ఒకరి విషయాలు పట్టించుకోకుండా నీ ఫ్యామిలీని నువ్వు చూసుకుంటూ హ్యాపీగా గడిపేసేయి. ఇది మాత్రం నేను కోరుకుంటా అమ్మా. ఉమ్, సరే నీకు బాధ వచ్చినా సరే పైన దేవునికి చెప్పుకో. ఎవరు కొంతమంది అంటారు నాకు ఎవరు లేదు చెప్పుకోవడానికి. భగవంతుడు ఉన్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఉమ్, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఏదన్నా మన విషయంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే మనం పూర్వ జన్మలో చేసుకున్న పాపమో లేకపోతే ఈ జన్మలో మనం తెలుసో తెలియక చేసిన పాపమో అని చెప్పి సరే దేవుడా నువ్వు నాకు ఇచ్చావు అని స్వీకరించి నువ్వు డేర్గా అందరూ ఫేస్ చేయి, నీకు ఆ దేవుడే కాపాడతాడు. కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, అవును. పేరెంట్స్ ని వృద్ధాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు. ఉమ్. సో ఒక మంచి కొడుకుగా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడున్న సొసైటీకి మీరేం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ని సరిగా చూసుకోండి, ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని దూషించకుండా, అంతా దైవ నిర్ణయంగా భావించి దేవుణ్ణి తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదన్నా నచ్చితే మీరే డిసిషన్ తీసుకోండి. మీ డిసిషన్ తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టకండి. మీ డిసిషన్ మీరే తీసుకునేలా ఉండాలి తప్ప మీ డిసిషన్ ఇంకొకరు తీసుకొని మీకు చెప్పేలా ఉండకూడదు. మీకు ఏది అనిపిస్తే అది నీట్గా ఒకరి మాట వినకుండా నీట్గా ఏ అలవాటు లేకుండా బతకండి. తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, సమాజాన్ని ప్రేమించండి, దేశభక్తి ఉండాలి, మంచితనం ఉండాలి, చెడుకు దూరంగా ఉండండి. మీ లైఫ్లో మీరు పైకి ఎదగడానికి మీ డెసిషన్స్ అయినా మీరు ఎవరిని అడగలేదా? నాకు ఇష్టం ఉండదమ్మా. అంటే ఐ మీన్ నాకు నా మీద కాన్ఫిడెన్సు. నేను చెడును ఎప్పుడు చూస్ చేసుకోను. మంచి జరుగుతుందని నాకు తెలుసు, మంచిగానే ఆలోచిస్తా. నేను వెళ్ళే దారిలో ఒకవేళ ఏమన్నా చెడు జరిగినా కూడా సరే అది కూడా నా మంచిగా ఒక ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను ఫీల్ అవుతుంటా. నాకంతా మంచిగా జరిగింది. ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి మనకి, అప్పుడే ఎదుగుతామంటారు కదా. మరి మీకెవరు కాంపిటీషన్? మీరు అట్లా ఎవరినైనా తీసుకొని అరే వీళ్ళకన్నా బాగా ఎదగాలి నేను లైఫ్లో అని అనుకున్నారా? లేకపోతే ఎవరు మీకు కాంపిటీషన్? ఎట్లా ఎదిగారు? నాకు కాంపిటీషన్ ఎవరంటే అమ్మ, నన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో, నన్ను ఎవరైతే అవమానించారో, నా ముందు ఎవరైతే డోర్ వేశారో, వీడు ఈ టైంలో ఫోన్ చేయకపోతే బాగుండేదని నన్ను అడుగుతాడేమో అన్నారో, ఈడింతే అని ఎవరైతే అన్నారో వీళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా, ఇంత పట్టుదలతో నిలబడ్డారన్నా వాళ్ళ అవమానాలే, వాళ్ళ దూషణలే, వాళ్ళ మాటలే. మనల్ని మనం మలుచుకోవడానికి మనల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఉండాలి.